వినపడుతుంది, అర్థమవుతుంది. వాళ్ళు మన సత్సంగ్ విషయం ఏం తీసుకుందామా? ఒక మనిషి సుఖంగా ఉండాలంటే ఏమేం కావాలి? ఆరోగ్యం. ఇంకా ఇంకా ఏమేం కావాలి? భోజనం ఉండాలి. ఇంకా ఇంకా అంతా ఉంటుంది. ఇంకా ఇంకేమేం కావాలి? ఆనందంగా ఉండాలంటే లక్ష్మి ఉండాలా, డబ్బు ఉంటే అంతా ఉండాలి. ఆదాయం ఉండాలి కదా. సో ఆదాయం ఉండాలి, ఉండటానికి ఒక ఇల్లు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఇంకా కొంతమందికి సంతానం ఉండాలి, మళ్ళీ వాళ్ళు యోగ్యులు అవ్వాలి. ఇంకా లిస్ట్ చాలా పెద్దది కదా. ఇవన్నీ సరిపోతాయా? ఆనందంగా ఉండడానికి ఇవన్నీ సరిపోతాయా? ఇవన్నీ ఉన్నా వీటితో పాటు వీటిలో కలహం ఉందనుకో, ఆనందం ఉంటుందా? కలహం అంటే ఏంటి? గలాట. ఇంట్లో గలాట ఉంటే ఆనందం ఉంటుందా? మీరు ఊహించండి, బాగా ఆస్తి ఉంది, పెద్ద ఇల్లు ఉంది, బంగళా, పంచభక్ష పరిమాణాలు తినడానికి ఉన్నాయి, అందరూ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ రోజు వాళ్ళు ఏదో ఒక గలాట ఇంట్లో ఉంటే, సో ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు, ఇంటి పక్కన వాళ్ళతో గలాట ఉంటే సుఖం ఉంటుందా? ఉండదు కదా, ఉండదు. అవునా? ఇక్కడ గలాట లేని ఉందా మన నుగ్గలాపుర ఇల్లు? అంటే ఎన్ని రకాల గలాటాలు ఉండొచ్చు? అదే, అందుకనే లోపల ఉన్నదంతా నేను బయట పెడుతున్నాను. ఎందుకని? గలాట ఉందని కాదు. ఇప్పుడు గలాట అంటే ఎన్నో రకాలు. ఈ ఊరనే ఉంది, ఏ ఊర్లో చూసినా ఒకటే. ఇది ఏంటి? తల్లిదండ్రులు, అసలు ముందు భార్యాభర్తల ముందు ఒకటి గలాట, తర్వాత తల్లిదండ్రులతో గలాట, అత్తా కోడళ్ళు ఇద్దరు ఉన్నారేమో ఇక్కడ, వాళ్ళతో గలాట. ఎన్ని రకాల గలాటాలు. సో ఇప్పుడు ఏంటి మన ఇవాళ విషయం అంటే, ఈ గలాట కన్నడగా అంటే ఏ గొడవ లేకుండా ఆనందంగా మనం ఎలా ఉండగలం? ఇది మన విషయం తీసుకుందామా? ఆనందం లేకుండా, అదే ఆనందంగా ఉండాలి, గలాటాలు లేకుండా. ఇది మన విషయం ఇవాళ. సో ఇది మన విషయం అయితే, ఈ గలాటాకి మనం ముందు ముఖ్య కారణం కనిపెట్టాలి. అవునా? ఈ గలాటా మొత్తానికి ముఖ్య కారణం ఏంటి? ఎన్ని గలాటాలు ఉన్నా కారణం ఒక్కటే. ఏంటి ఆ కారణం? ఏంటి ఆ కారణం అంటే, మనకు ఆరాధ్యులు వినాయకులు వారు చెప్తారు. నేను ఒక క్లూ ఇస్తా, దాన్ని బట్టి మీరు చెప్పాలి. అవునా? ఈయన ఫస్ట్ మన లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పేరేంటి? పార్వతీ పుత్రులు, అంతే కదా. పార్వతీ పుత్రులు వినాయకులు వారు అయ్యారు. ఇప్పుడు పార్వతీ పుత్రుల్లో ఉన్నదే వినాయకులు వారిలో లేనిది ఏంటి? ఆలోచించండి. పార్వతీ పుత్రుల్లో ఉంది, కానీ వినాయకుల వారిలో లేదు. అది కాదులేండి. ఇంకొక క్లూనా? వినాయకుల పార్వతీ పుత్రులు వినాయకులు అవటానికి కారణం ఏంటి? ఏదో ఒకటి పోగొట్టుకున్నారు ఆయన. తల తల అంటే దేనికి ప్రతీకారం? తల అంటే దేనికి ప్రతీకారం? ఇప్పుడు వాడికి బాగా తల పొగరు అంటారు, అంటే దాని అర్థం ఏంటి? గర్వం, అహంకారం. అవునా? ఈ అహంకారమే కలహానికి మూలం. అది నేను చెప్పలేదు, ఆయన నిరూపించారు. కలహానికి మూలం ఏంటి?
మాట్లాడకూడదు. నేను మధ్యలో అడుగుతా, పిల్లలు ఎవరు మాట్లాడకుండా కూర్చోవాలి. కలహానికి మూలం అహంకారం. అవునా? ఇప్పుడు మనం ఆనందంగా ఉండాలి అంటే కలహం లేకుండా ఉండాలి. కలహం లేకుండా ఉండాలంటే అహంకారం లేకుండా ఉండాలి. ఈ అహంకారాన్ని మనం ఎలా నిర్మూలిస్తాం? మళ్ళీ వినాయకుల వారి సహాయం తీసుకుందాం. ఆయన వల్లే కదా మనం అందరం ఇక్కడికి వాళ్ళకి కలవడానికి వచ్చాం. సో ఆయన జీవితం ద్వారా మనకి ఏం నేర్పుతున్నారు? ఆయన రాగానే పార్వతీ పుత్రులాగా వచ్చారు. వచ్చినప్పుడు రావటంతోనే కలహం మొదలైందా? ఆయనకేంటి, నేను శక్తి, పార్వతీ పుత్రుణ్ణి అనే అహంకారం వచ్చింది. ఆయనకి ఒక ఆయుధం ఇచ్చారా? శక్తి. ఈ ఆయుధం నా దగ్గర ఉంది, అదొక అహంకారం. నేను ఈ కైలాసవాసుడిని, ఇంత అహంకారం వచ్చేసింది ఆయనకి. తర్వాత ఇంకా కలహమే కలహం కదా. దేవతలందరితో కలహం, త్రిమూర్తులతో కలహం, శివగణాలతో కలహం, మహేశ్వరుడితో కూడా కలహం. సో ఇన్ని కలహాలు. మరి ఈ కలహాల నుంచి బయటకు ఎలా పడతారు? ఇలా ఇంత కలహంగా ఉన్నప్పుడు మహేశ్వరుడు చూశారు. చూసి ఈయనలో మంగళకరమైన శుభగుణాలు ఉన్నాయి, కానీ దాంతోపాటు ఏముంది? ఈ అహంకారం ఉంది. ఈ అహంకారం ఉండటం వల్ల ఆయన మంగళమూర్తి అవలేకపోతున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అహంకారాన్ని తొలగించాలి. అహంకారాన్ని తొలగించాలంటే అది ఒట్టి ఆయన వల్లే అవుతుంది. అవునా? ఆయన అహంకారం తొలగించి ఆయన్ని వినాయకులు వారిలాగా మార్చారు. వినాయకులకి ఆయనకి తేడా ఏంటంటే వీళ్ళు అహంకారం లేదు. అహంకారం లేదు అంటే మనకి ఈశ్వరుడు శరణాగతి కాకుండా వేరే మార్గమే లేదు. అవునా? ఇప్పుడు మనం మన అహంకారాన్ని మనం తొలగించాలి అంటే మనం ఈశ్వరుడి యొక్క శరణాగతి పొందాలి. పొందుదామా? మనందరం పొందుదాం. అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఎవరో మనం తెలుసుకోవాలి, అంతే కదా. ఎవరన్నా మనకి కలవాలంటే అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఆయన కలవటం కాదు, మనం ఆయన శరణాగతి చేయడానికి మనం ముగ్గులాపురం వాడు మనం అందరం కలిసి తయారయ్యాం. ఇప్పుడు అసలు ఆయన ఎవరు? ఈశ్వరుడు అంటే ఎవరు మీరు చెప్పండి. ఏంటి ఆయన గుణాలు? ఆయన గుణాలు ఏంటి? కరెక్టే మీ అందరూ చెప్పింది. ఆయన గుణాలు ఏంటో ముందు తెలుసుకోవాలి కదా. ఏంటి ఆయన గుణాలు? ఆయన ఎక్కడున్నారు? శివుడి గురించి నేను అడగల. భగవంతుడు అనేవాడు ఎక్కడున్నాడు? భగవంతుడు ఎక్కడున్నాడు? మన ఊర్లో ఉన్నాడా? మన ఊర్లో లేడా భగవంతుడు? భగవంతుడు ఎక్కడున్నాడు? మీరందరూ చెప్పారు కదా ఇక్కడ ఉన్నాడు అని చెబుతున్నారు కొంతమంది. ఇంకా మీరు చెప్పండి. ఎవరు? ఎవరమ్మా? ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. ఇంకా ఇంట్లో ఉన్నారు అంటున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు? ఆయనలో మనలో ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఇవన్నిటినీ అందరూ కరెక్టే. అందరూ కరెక్ట్ అవ్వాలంటే ఆయన ఎక్కడ ఉన్నాడంటే అంతటా ఉన్నాడు. అంతేనా? అంతటా ఉన్నాడంటే అంటే సర్వవ్యాపి కదా. ఆయన సర్వవ్యాపి. మళ్ళీ ఆయనకి ఏమేమి తెలుసు? ఏ జ్ఞానం ఉంది ఆయనకి? ఆయనకి ఏ జ్ఞానం ఉంది? ఏంటి ఈశ్వరుడి యొక్క గొప్పతనం ఏంటో చూస్తున్నాం మనం. ఆయనకి ఏం జ్ఞానం ఉంది? ఆయనకి లేని జ్ఞానం లేదు కదా, అంతా ఉంది ఆయన దగ్గర. అంటే అందుకనే ఆయన ఏమంటాం మనం? సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు. ఆయన వల్ల ఏమవుతుంది? ఏమన్నా అదే అంతా అవుతుంది. అందుకనే ఆయన ఏమంటాం? సర్వశక్తి సంపన్నుడు. అవునా? ఈశ్వరుడు ఎవరు? సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు.
ఎవరు? ఈశ్వరుడు. ఓకే, ఆయన ఏ రూపంలో ఉన్నాడు? అన్ని రూపాయలు ఉన్నారు. చెప్పమ్మా. అన్ని రూపాల్లోనూ ఉన్నారు. అవునా? అన్ని రూపాలు ఆయనయే. నమ్ముతారా? అంటే ఎవరు అసలు ఈశ్వరుడు? నామ రూప రహితమైన ఒక తత్వం. అందుకనేగా మనం ఏమంటాం? ఓం అంటాం. ఫస్ట్ ఓం అంటే ఏంటి? ఓం అంటే ఇప్పుడు భగవంతుడిని, ఇప్పుడు మిమ్మల్ని సంతకం పెట్టమంటారు కదా, సంతకం పెడతారా మీరు? ఇప్పుడు భగవంతుడిని సంతకం పెట్టమన్నాం అనుకో, ఆయన ఏం పెడతారు అక్కడ? ఓం పెడతారు. ఓం అంటే ఏంటి? ఓం అంటే ఆ నిర్గుణ నిరాకారమైన తత్వం. ఆయన మన కోసం, మనం ఏ రూపంలో ఆయన ఆరాధిస్తే ఆ రూపంలో ఆయన ప్రకటన అవుతారు. ఇందుకోసం మన మీద కరుణ వల్ల. ఇప్పుడు వేణుగోపాల స్వామి లాగా మీ ఊర్లో ఉన్నారు, వీరభద్రుడు స్వామి లాగా అక్కడ ఉన్నారు. ఆయనకి రూపమే లేదు, కానీ మన కోసం మనం ఏ రూపంలో సంకల్పిస్తే ఆ రూపంలో. అవునా? ఇప్పుడు వినాయకుల వారిని తీసుకొచ్చారు. ఎవరెవరు తీసుకొచ్చింది ఇక్కడికి? తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు? అందరూ కలిసారా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గోడూరు నుంచి తీసుకొచ్చారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి ఎన్నో రకాల వినాయకులు ఉన్నారా? అక్కడ ఎన్నో రంగుల్లో ఉన్నారా? ఎంత ఎత్తు అన్నీ ఉన్నారా? అప్పుడు మీరు ఆ కొట్ట ఆయన అడిగారా, వీటిలో వినాయకులు దేంట్లో ఉన్నారని అడిగారా? అడిగితే ఆయన ఏమంటారు? అన్నిట్లోనూ ఉన్నారంట. కానీ తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆయన ఎప్పుడైతే ఇక్కడ కూర్చోబెట్టారో, ఎప్పుడైతే మీరు ప్రార్థించారో, మీలో ఉన్న ఈశ్వరుడే ఆయనలోకి వెళ్ళాడు. అవునా? వెళ్ళి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. అవునా కదా? అంటే దాని అర్థం ఏంటి? వినాయకుడు, ఇప్పుడు ఈశ్వరుడు అనేవాడు అన్ని రూపాల్లోనూ ఉన్నాడు. ఇప్పుడు మనకి ఈశ్వరుడు అంటే ఎవరో తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా ఆయనకి శరణాగతి చేయాలి. అవునా? ఎలా? ఆయన్ని అందరిలో చూడాలి. ఇప్పుడు మనమే అన్నాం కదా, సర్వవ్యాపి అంటే అందరిలో ఉన్నాడు ఆయన. అందరిలో ఉంటే ఆయన శరణాగతి ఏంటంటే, మనం ఆయనలో చూస్తున్నామంటే ఆయన్ని అందరిలోనూ చూడాలి. అందరిలోనూ చూస్తాం, కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా చూడాలి. ఇంట్లో ఉన్న వాళ్ళలో కూడా ఆయనే ఉన్నాడు. అది నేను చూడలే. ఇప్పుడు మీరు మళ్ళీ మనం వినాయకుల వారి ఆయనే చెప్తారు మనకి. ఎలా? ఒకసారి గణేష్ అంటే గణులందరికీ ఈశ్వరుడు అన్నమాట. అవునా? ఆయనే కదా అగ్రపూజ ఈయనకే చేస్తాం మనం. ఎందుకని? ఒక పరీక్ష పెడతారు. ఎవరెవరికి? సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి అర్థమైంది కదా, మురుగన్. ఆయనకి ఈయనకి ఏంటి పరీక్ష? లోకం అంతా ఒక్కసారి తిరిగి రావాలి. ఎవరు తిరిగి వస్తే వాళ్ళకే ఈ బిరుదు ఇస్తామంటారు. ఎప్పుడైతే అన్నారో ఆ మరుక్షణమే సుబ్రహ్మణ్య స్వామి బయలుదేరారు. ఎక్కడికి? పర్యటనకి వెళ్ళిపోయారు ఆయన. ప్రపంచం మొత్తం తిరగడానికి. మన వినాయకుల వారు ఏం చేశారు? లేచి పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చున్నారు. అంతే, ప్రశాంతంగా కూర్చున్నారు. ఎవరికేం అర్థం కాలే ఏంటి నా చేసింది అని. తర్వాత కొంతసేపటికి మన సుబ్రహ్మణ్య స్వామి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మనాడు ఇంకా లెగవలేదనమాట. అంటే అసలు పని వద్దనుకున్నాడు అనుకున్నారు. కానీ ఇదేంటి? అందరూ తర్వాత అప్పుడు పరమేశ్వరుని అడిగారు, ఎవరికి అంటే ఇదో ఈయనకి అంటే. ఎందుకని? ఆయన ఒకసారి కాదు 3 సార్లు ప్రదక్షిణం చేశాడు లోకం అంతా అని. ఎందుకంటే ఆయన 3 సార్లు ప్రదక్షిణం చేశారు పార్వతీ పరమేశ్వరులకి. అది ఎలా అవుతుంది? సరే, ఇక్కడి నుంచి మనం మొదలైన వెళ్తున్నాం పన్ను. ఆయన మూషిక వాహనం మీద వెళ్తే మహా అయితే నాగలాపురం వరకు వెళ్ళగలండి. అలాంటి ఆయన్ని పట్టుకుని 3 లోకాలు 3 సార్లు తిరిగాడంటారు ఏంటంటారు. అప్పుడు దీనికి ఉత్తరం ఆయనే చెప్తారంట.
అప్పుడు ఆయన చెప్తాడు, నాలో అందరిలోనూ ఆయనే కనపడతాడు, పార్వతీ పరమేశ్వరు లేకుండా లోకమే లేదు, అందుకని వాళ్ళని తలుచుకుంటూ 3 సార్లు ఆళ్ళ చుట్టూనే తిరిగాను అని ఆయన చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? పూర్ణ సమర్పణం అంటే ఏంటి? ఆయన్నే అందరిలో చూస్తాం. అవునా? ఇప్పుడు మనం ఆయనకి ఏం ఎక్కువ తేడా లేదు. ఎవరికి? వినాయకుల వారికి మనకి. ఎందుకని? వినాయకుల వారిని సృష్టించింది ఎవరు? పార్వతీమాతే కదా. మన సృష్టించింది ఎవరు? మన అమ్మా నాన్న. మనం అమ్మా నాన్న ద్వారా ఇక్కడికి వచ్చాం. అవునా? కానీ మనకు ప్రాణం పోసింది ఎవరు? ఎవరు? ఆయనే కదా. ఆయన లేకపోతే ఎలా? ఇప్పుడు మనం ఎన్నో చూస్తాం, గర్భిణీలు అవుతారు కానీ తర్వాత ప్రాణంతో ఉండరు. ఎందుకని? మాతాపితలు అనుకుంటే అలా జన్మిస్తారా? అలా ఎవరన్నా లేరు కదా. కానీ మన చేతిలో లేదు, మనం అనుకుంటాం. అంతా మన అందరికీ. అందుకనే కదా ఇప్పుడు ఉత్తర భారతంలో అంటారు, మాత పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంటారు. అంటే మనందరికీ మూలంగా మన మాతాపితలు ఒక్కలే. మన మాతాపిత పార్వతీ పరమేశ్వరులు అయితే మనకి ఈయనేమవుతారు? మన అన్నగారు అవుతారు ఈయన. అవునా? ఎవరు? గణేష్ల వారు మన అన్నగారు. ఎందుకని? మనం కూడా వాళ్ళ సంతానమే కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశారో మనం అది చేయాలి. ఆయన ఏం చేశారు? కలహం నుంచి బయటికి రావడానికి అందరిలోనూ ఈశ్వరుణ్ణే చూశారు. దానివల్ల అహంకారం లేదని. అలాగే మనం కూడా ఇప్పుడు మన అమ్మా నాన్న మాతాపితల్లో ఈశ్వరుణ్ణే చూసామనుకోండి, అప్పుడు మన భావన ఎలా ఉంటుంది? నిజంగానే వాళ్ళు ఈశ్వరులు. ఎందుకని? వాళ్ళ వల్లేగా మనం ఇక్కడ ఉంది. అవునా కదా? అంటే వాళ్ళే ఈశ్వరుడు. ఇప్పుడు భార్య భర్త వాళ్ళ వల్లే ఇంకొకళ్ళు పూర్ణం అవుతున్నారు. అవునా కదా? ఇప్పుడు మీకు పిల్లలు పుట్టారనుకోండి, ఎవరి వల్ల పుట్టారు? మీ భార్య వల్ల. ఆవిడ లేకపోతే మీకు పిల్లలు ఉంటారా అసలు? అంటే ఆవిడే కదా ఆ ప్రాణం ఇచ్చింది. అంటే ఆవిడలో ఈశ్వరత్వం లేదా? ఉందిగా. అందుకనే ఇప్పుడు మనం ఒకళ్ళట ఈశ్వరత్వాన్ని చూశారనుకోండి, ఏదో ఒక సంబంధం వల్ల అందరం కలిసాము. కానీ అందరిలోనూ ఆ ఈశ్వరుడు అనేవారు చాలా వ్యక్తంగా ఉన్నారు. ఇప్పుడు మీలో ఉన్న ప్రజ్ఞ, అవునా? ఇప్పుడు నేను చెప్పింది వింటున్నారు, తెలుసుకుంటున్నారు. ఎలా తెలుసుకుంటారు? శరీరం జడం, ఇంద్రియాలు జడం, మనసు కూడా జడం. అలా ఎలా తెలుసుకుంటున్నాయంటే భగవంతుడి శక్తి ప్రజ్ఞ రూపంలో మన అందరిలోనూ ఉంది. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఇప్పుడు మన ఇంట్లో ఒకళ్ళు అంటే ఈశ్వరుని చూస్తే మళ్ళీ కలహం ఉంటుందా? ఉండదు. అవునా? సరే, మనం వినాయకుల వారి వల్ల చాలా నేర్చుకుంటాం. కానీ ఒకటి ఇది కూడా చూసి మనం సమాప్తం చేద్దాం. ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తారా? ఆయన ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ఆయన ఒక సందేశం తీసుకొస్తారు. ఒక సందేశం తీసుకొస్తారు. ఒక కోరికతో వస్తారు. ఏంటి? మన నుంచి ఆశిస్తున్నారు ఏదో ఒకటి. ఆయనకి కావాల్సింది ఏదో మన దగ్గర ఉంది. ఆయన సందేశం ఇంటేనే మనకు ఆయనకి కావాల్సింది మనకు ఆయనకి ఇవ్వగలం. ఏంటి ఆయన సందేశం? ఆయన పేరులోనే ఉంది. ఏంటి ఆయన పేరు? వినాయకుల వారు. అవునా? వినయంగా ఉంటుంది. నేర్చుకోండి మీరందరూ. ఆ వినయం వల్లే నేను అహంకారిని అయిన పార్వతీపుత్రుణ్ణి, అగ్రపూజ్యున్నయ్యాను, వినాయకుడినయ్యాను. ఇది నా సందేశం మీ అందరికీ అని చెప్పడానికి ప్రతి సంవత్సరం వస్తున్నారు. మన అందరి ఇళ్లలోకి వస్తున్నారా? ఎందుకని వస్తున్నారండి? ఆయన ఉద్దేశం ఇదే. మన ఇంట్లో ఉన్న కలహాన్ని తీయాలంటే దానికి మూల కారణమైన అహంకారాన్ని గుర్తించాలి. అహంకారాన్ని గుర్తించి దాన్ని భగవత్ సమర్పణంతో దాన్ని నిర్మూలించాలి. ఇవన్నీ నేను చేశాను, మీరు కూడా చేయండి అని చెప్పడానికి వస్తున్నారని.
అవునా? వినాయక అంటే నాయక, వినా అంటే అహం, నాయక దాన్ని తొలగిస్తారు. వినాయకుడు ఆయన్ని మనం మొక్కుతా అంటే దానివల్ల మన అహంకారాన్ని నశిస్తుంది. ఇది ఆయన సందేశం. మరి ఆయనకి ఏం కావాలి? ఏం కావాలి ఆయనకి? మన నుంచి ఏం కావాలి? సినిమా పాటలు వినడానికి వచ్చారు ఆయన. మీరు వినిపిస్తున్నారు లేదు తెలియదు, చాలా సార్లు సినిమా పాటలు వినిపిస్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే ఆ కైలాసంలో ఉండవు అని చెప్పి అనుకుంటారు. ఆయన ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఉండరాళ్ళు అంటే ఇక్కడ ఏంటంటారు? కుడుములు. ఇక్కడ ఏం పెడతారు ఇక్కడ వినాయకుడి వారికి? కడుములు తినడానికి వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు ఆయన అసలు ఇక్కడికి? ఏదో ఒకటి ఉంది మీ దగ్గర, అది తీసుకుంటాం కోసం వస్తున్నారు. ఏంటది? మన అహంకారం. మన అహంకారాన్ని నాకు ఇవ్వండి అని వస్తున్నారు ఆయన. ఇస్తే ఆయన తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఏం చేస్తారు? దాన్ని ఆయన నిమజ్జనం అవుతారుగా, ఆ అహంకారాన్ని తీసుకెళ్ళిపోతారు. ప్రతి సంవత్సరం మన దగ్గరికి వచ్చేది మనకి ఆ వినయాన్ని నేర్పడానికి, మనలో మనకి అశాంతినిచ్చే ఆ అహంకారాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారు ఆయన. గుర్తించామా మనం వినాయకుల వారిని? ఇది గుర్తిస్తే ఇక మన వినాయక చవితి ధన్యమైనట్టు. అవునా? ఎవరికి అర్థమైందా? ధన్యమయ్యామా మనం అందరం? ఇవాళ మనం ఏం చర్చించాం? శాంతికి కావాలంటే కలహం లేకుండా ఉండాలి. కలహం లేకుండా ఉండాలంటే దానికి మూల కారణమైంది ఏంటి? దాన్ని మనం గుర్తించాలి. అది అహంకారం. గుర్తించాలి, దాన్ని నిర్మూలించాలి. ఎలా? ఈశ్వరుడి సమర్పించడం వల్ల. ఈశ్వరుడు అంటే ఎవరు? సర్వవ్యాపి, సర్వశక్తి సంపన్నుడైన ఆయనే అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడు ఆయనని మనం గుర్తించామంటే దానివల్ల మనం కూడా వినయ సంపన్నులు అవుతాం, కలహం లేకుండా ఉంటాం, అహంకార రహితం అవుతాం, సుఖంగా మెలుగుతాం. అవునా? సో మనం ఇలా మన అహంకారాన్ని గుర్తించి అందరిలో ఆ ఈశ్వర తత్వాన్ని దర్శిస్తూ సుఖంగా ఉండాలని వినాయకుల వారిని ప్రార్థిస్తూ సత్సంగం చెప్పారు. ఓ